హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ గారిని ఇన్వైట్ చేసింది. ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ని మన దేశంలో రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాము అంటే ఇది ఆ దేశంతో మనకున్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్స్ని ఇండికేట్ చేస్తుంది. మరొక వైపు 2023లో ఫ్రాన్స్ నేషనల్ డేకి, బాస్టిల్ డేకి మన ప్రైమ్ మినిస్టర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. సో ఈ రెండు అంశాలు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. మనకి 1947లో అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఫ్రాన్స్తో మనకి బైలెటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. 1998లో ఫ్రాన్స్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే 2023కి ఇలా వ్యూహాత్మక భాగస్వామ్యము, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏర్పడి 25 years అవుతుంది. ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యన వేరియస్ సెక్టార్స్లో స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి రంగాల్లో, అట్లాగే స్పేస్లో కూడా. అండ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్లో ఫ్రాన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ కోఆపరేషన్ ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్కి అవసరమైనటువంటి టెక్నాలజీని మనము ఫ్రాన్స్ నుంచే తీసుకున్నాము. అట్లాగే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ ఫైటర్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇండియాలో ఫ్రాన్స్ 11th లార్జెస్ట్ ఇన్వెస్టర్. ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యన 2021 రికార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే రెండు దేశాల మధ్యన బైలేటరల్ ట్రేడ్ $15 billion వరకు ఉంది. అండ్ క్లీన్ ఎనర్జీ విషయంలో కూడా రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఓవర్సీస్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఈ రీజియన్లో పీస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కోసము రెండు దేశాలు పనిచేస్తున్నాయి. రెండు దేశాలు ఈ అంశంలో బైలెటరల్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు యుఏఈ అండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో ట్రైలేటరల్ రిలేషన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాల మధ్యన బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యన ఉంటే ఖచ్చితంగా ఇది ట్రేడ్ని బూస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫ్రాన్స్ టార్గెట్ ఏంటి అంటే యూరప్లో అమెరికా యొక్క ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండకూడదు అనేది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి లక్ష్యం. అయితే మనకి యుఎస్ఏతో క్లోజ్ టైస్ ఉన్నాయి. అట్లాగే యూరోప్లో యుఎస్ డామినెన్స్ కనుక తగ్గినప్పుడు, యుఎస్ ఇంటర్వెన్షన్ కనుక తగ్గినప్పుడు అక్కడ చైనా పవర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది మనకి ప్రమాదకరము. సో ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి రిలేషన్స్ రిలేటెడ్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.